కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సిపిసిలో కోర్టు వారి దగ్గర ఉండే పవర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పవర్స్ ఇస్ రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. కొన్ని సందర్భాల్లో కోర్టు వారు ప్లెయింట్ని రిటర్న్ చేస్తారు, కొన్నిసార్లు ప్లెయింట్ని రిజెక్ట్ చేసే పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సిపిసి మనకి ఏం చెప్తుంది? సివిల్ కోర్ట్స్ ముందర మనం ఒక కేసు ఫైల్ చేసి ఆ కేసుని సక్సెస్ఫుల్గా ఆర్గ్యూ చేసి మనకు ఫేవరబుల్గా జడ్జ్మెంట్ తెచ్చుకోవాలి అని అంటే ఉండే డిఫరెంట్ ప్రొసీజర్స్, స్టెప్ బై స్టెప్ ఏమేం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే విషయాల గురించి మనం సిపిసిలో నేర్చుకుంటాం. అయితే ఈ సిపిసిలో ఒక కేసు అనేది మనం స్టార్ట్ చేయాలి అని అంటే ప్లెయింట్ ఫైల్ చేస్తాం. అసలు రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అని అర్థం చేసుకునే ముందర అసలు వాట్ ఈస్ అ ప్లెయింట్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో లెట్ us బిగిన్ దిస్ ఇన్ డీటెయిల్ డిస్కషన్ ఫ్రమ్ ద అబ్సల్యూట్ బేసిక్స్. అసలు వాట్ ఈస్ అ ప్లెయింట్ అన్న బేసిక్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, కాంప్లికేటెడ్ ఏం కాదు, వెరీ సింపుల్ కాన్సెప్ట్ బట్ వెరీ ఆఫెన్ ఆస్క్డ్ అండ్ వెరీ ప్రాక్టికల్ కాన్సెప్ట్, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు సివిల్ కోర్టుకు ముందరికి వెళ్ళి సివిల్ కోర్ట్ నుంచి నాకు కావాల్సిన ఒక ఫేవరబుల్ జడ్జ్మెంట్, నాకు కావాల్సిన తీర్పు, నా కేసులో నాకు కావాల్సినట్టుగా ఒక తీర్పు తెచ్చుకోవడానికి ఒక ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. నేను అసలు కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయాలి అన్న ఒక ఫస్ట్ స్టేజ్, బేసిక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్లో మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తామో దాన్నే ప్లెయింట్ అని అంటాం. నిజానికి ప్లెయింట్ అంటే ఏంటి? ఒక సూట్ ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్నే మనం ప్లెయింట్ అంటాం. కోర్టుకు వెళ్ళి ఇదిగో ఇది నా ప్రాబ్లం, దీంట్లో నాకు ఇటువంటి ప్రేయర్ నాకు ఇవ్వండి, దిస్ ఇస్ మై రైట్ అని చెప్తూ ఒక ఫైల్ చేసే ఇనీషియల్ డాక్యుమెంట్ యాజ్ అన్ అడ్వకేట్ మనందరూ డ్రాఫ్ట్ చేసి ఫైల్ చేసే ఒరిజినల్ డాక్యుమెంట్, బేసిక్ డాక్యుమెంట్, దాన్నే ప్లెయింట్ అని అంటాం. సో ఈ ప్లెయింట్ అన్న డాక్యుమెంట్తో మనం సూట్ని ఫైల్ చేసి ఒక సివిల్ కేస్ని నిజానికి స్టార్ట్ చేస్తాం. ఈ సివిల్ కేసులో చాలా ప్రొసీజర్స్, చాలా స్టెప్ బై స్టెప్ స్టేజెస్ ఉంటాయి అండ్ ఫైనల్గా వి రీచ్ అవర్ జడ్జ్మెంట్ స్టేజ్. నా మనం ఇలా ఒక ప్లెయింట్ అనేది ఫైల్ చేసి, ప్లెయింట్ అంటే ఇస్ నథింగ్ బట్ అ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ కోర్ట్ ముందర ఫైల్ చేసినప్పుడు దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఓకే, మనం ఈ లెక్చర్లో ఆ టూ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్లెయింట్లో అంతా బాగానే ఉంది అని అనుకొని ముందుకి ప్రొసీడ్ అయిపోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గో అహెడ్ అని కోర్టు వారు ముందరకు వెళ్ళి ఇష్యూస్ ఫ్రేమ్ చేసి రెండు సైడ్స్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ వినడం, విట్నెసెస్ ని చూడడం, ఎవిడెన్సెస్ ఆన్ రికార్డ్ కన్సిడర్ చేసి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ గోస్ స్మూత్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే? అంతా ఓకే అయితే ఫైన్, బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే దెన్ వాట్ టు డూ? నౌ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఫైన్ లో దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్ హియర్. ఇప్పుడు లెటస్ సే ఇదిగో మనం అమెజాన్ నుంచో యూనో లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ నుంచో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం. ఇలా ఎన్నో డబ్బాల్లో ఐటమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు డబ్బా చూస్తే అర్థమవుతుంది, అరే ఇది అసలు నాదే కాదు, మా వెనకాల ఇంకొక బిల్డింగ్ ఉంది, ఇది టవర్ 1 అయితే అది టవర్ 2, టవర్ 2కి వెళ్ళాలి నిజానికి ఆ బాక్స్, కానీ మా ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అసలు నేను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడలేదు. ఓకే, బాక్స్ పైన ఉన్న అడ్రస్ చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఏమని? ఈ బాక్స్ పైన ఉన్న అడ్రస్ చూస్తేనే అర్థమైపోయింది ఇది నాది కాదు, తప్పు చోటుకు వచ్చింది, తప్పు అడ్రస్కి వచ్చింది, ఇది నాది కాదు అని చెప్పి అసలు ఐటమ్ ఏముందో చూడకుండా ముందుగానే రిటర్న్ చేసేసాను నేను. అలాగే సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ కోర్ట్స్ ఆల్సో. మీరు ఒక ప్లెయింట్ ఫైల్ చేశారు, అయితే ప్లెయింట్ ఎక్కడ ఫైల్ చేశారు? ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓకే. నాట్ ఓకేలో కూడా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వై ఈజ్ ఇట్ నాట్ ఓకేలో వీ విల్ హ్యావ్ డిఫరెంట్ రీజన్స్. అందులో వన్ ఆఫ్ ద రీజన్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఏంటి అంటే, ప్లెయింట్ ఫైల్ చేశారు కానీ ఈ ప్లెయింట్ రాంగ్ అడ్రస్లో ఫైల్ చేశారు, అంటే రాంగ్ కోర్ట్లో ఫైల్ చేశారు. వై ఇట్ ఈస్ నాట్ ఓకేలో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ రాంగ్ కోర్ట్లో ఫైల్ చేయడం. నా రాంగ్ కోర్ట్లో ఫైల్ చేసినప్పుడు ఎలాగైతే మనం ఆ ఆర్డర్ని రిటర్న్ చేసామో కోర్టు వారు మన ప్లెయింట్ని కూడా అలాగే రిటర్న్ చేసేస్తారు. సింపుల్గా ఒక స్టోరీ ద్వారా దీన్ని గుర్తుపెట్టుకుందాం. అఫ్కోర్స్ ఈ అమెజాన్ బాక్స్ స్టోరీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏవైనా మనకు వద్దు అనుకున్నప్పుడు మనం ఆన్లైన్లో ఏం చేస్తున్నాం? రిటర్న్ చేస్తున్నాం. ఇది నాది కాదు అన్నప్పుడు ఏం చేస్తున్నాం? రిటర్న్ చేసేస్తున్నాం. సో సిమిలర్గా కోర్టు వారు ఈ కేసు నాకు సంబంధించింది కాదు, ఈ కేసు మీరు ఏదైతే ఫైల్ చేశారో ఇది నా జ్యూరిస్డిక్షన్కి రాదు, నేను రిటర్న్ చేసేస్తున్నాను అని చెప్పి రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ చేయొచ్చు. నౌ
రిటర్న్ ఆఫ్ ప్లేంట్ ఎందుకు చేస్తారు మ్యామ్? జ్యూరిస్డిక్షన్ లేని కోర్టుకు మనం వెళ్ళడం వలన. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్, కీ వర్డ్ ఏంటి? జ్యూరిస్డిక్షన్ లేని కోర్టు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, ప్రాపర్టీ ఎక్కడ ఉంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, లెట్ మీ బి మోర్ క్లియర్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లోకి వెళ్ళి మనం కేసెస్ వేయాలి. మన సిపిసిలో ఉన్న టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అన్న టాపిక్ చెప్పేది అదే. ఓకే, నౌ యూ థింక్, సపోజ్ హైదరాబాద్ లో ప్రాపర్టీ ఉందనుకోండి, మీరు విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ వెళ్ళి కేసు వేస్తే ఫర్ రికవరీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఆ కోర్ట్స్ ఏమంటాయి అక్కడ? మా దగ్గర జ్యూరిస్డిక్షనే లేదు, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేశారో ఈ ప్లెయింట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కరెక్ట్ కోర్టుకు వెళ్ళండి, ఇది రాంగ్ అడ్రస్, రాంగ్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టుకు వచ్చారు అని చెప్పడమే రిటర్న్ ఆఫ్ ప్లెయింట్. సో స్టోరీ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, రాంగ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ లో చాలా రకాలు ఉంటాయి, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అని, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అని. సో ఇలా జ్యూరిస్డిక్షన్ లో ఎనీ టైప్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తప్పు ఉంటే ఆ కోర్టు ఆ కేసుని టేకప్ చేయలేదు. టేకప్ చేయలేనప్పుడు ఏం చేస్తారు? మర్యాదగా ఇదిగోండి తీసుకోండి, కరెక్ట్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పి మీరు ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ పైన వాళ్ళ నోటింగ్, ఏదైతే జ్యుడిషియల్ నోటింగ్ ఉంటుందో ఆ నోట్ రాసి సైన్ చేసి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేయాలి మీరు? దాన్ని అక్కడ ఎండ్ అయిపోదు కేసు, ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. మీరు ఏం చేస్తారు? కోర్టు వారు చెప్పినట్టుగా కరెక్ట్ కోర్టుకి, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం కరెక్ట్ కోర్టుకు వెళ్ళి అక్కడ కేసు ఫైల్ చేసేసుకోవచ్చు. అది రిటర్న్ ఆఫ్ ప్లెయింట్. ఈ అన్నిటి గురించి అసలు మ్యామ్ ఎక్కడ ఉంటుంది అని అంటే లాలో ఆర్డర్ 7 రూల్ 10 ఆఫ్ సిపిసిలో ఉండే పాయింట్. ఒకవేళ మనం కొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే, నిజానికి ఆర్డర్ 7, రూల్ 10, రూల్ 10A, రూల్ 10B, ఈ 3 రూల్స్ లో ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఈ ఇన్ డెప్త్ స్టడీ మనం కనుక జేసీజేలో కూడా జేసీజే మెయిన్స్ లెవెల్ గురించి చదువుకుంటున్నప్పుడు ఈ కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. డీజే ఆర్ జేసీజే మెయిన్స్ లెవెల్లో ఈ ఇన్ డెప్త్ బేసిక్ గా అర్థం చేసుకుంటే పైన నేను చెప్పిన స్టోరీ చదువుకున్నా సరిపోతుంది. ఆర్డర్ 7, రూల్ 10, రూల్ 10A, 10B ఇక్కడ వరకు ఉన్నాం కదా. ఒకవేళ బేర్ యాక్ట్ కనుక మీ పక్కన ఉంటే బేర్ యాక్ట్ కూడా ఒక్కసారి ఈ లెక్చర్ని పాజ్ చేసుకొని బేర్ యాక్ట్ కూడా తెచ్చుకొని కూర్చోండి. నేను చెప్పేవన్నీ బేర్ యాక్ట్ మీ కళ్ళ ముందర పెట్టుకొని వింటూ ఉంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా వన్స్ అండ్ ఫర్ ఆల్ చదివేసుకోవచ్చు. ఎనీవేస్, సో ఆర్డర్ 7 రూల్ 10 లో రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ అంటే ఏంటో ఉంటుంది. రూల్ 10A అండ్ రూల్ 10B ఆఫ్ సిపిసి ఆర్డర్ 7 లో మరి రిటర్న్ అయిపోతే ప్రొసీజర్ ఏంటి, కోర్ట్ వారు ఎవరైతే రిటర్న్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి అన్న ప్రొసీజర్స్ గురించి ఉంటుందన్నమాట రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ అంటే. ఇది జ్యూరిస్డిక్షన్ కోసం. కాకపోతే దేర్ ఇస్ అనదర్ టైప్. ఎందుకు వాట్ వీఆర్ డిస్కసింగ్ అంటే వై ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే, బట్ వై ఇట్ ఈస్ నాట్ ఓకే అన్న క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అసలు ఏం డిస్కస్ చేస్తున్నాం? మ్యామ్ ప్లెయింట్ ఫైల్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఓకే అంటే వేరే ప్రొసీజర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే మ్యామ్, ప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఓకే అంట. వై ఇట్ ఈస్ నాట్ ఓకే అని అడిగితే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మీరు రాంగ్ కోర్ట్కి వెళ్ళారు. ఇంకొక సెకండ్ రీజన్ కూడా ఉంది, రాంగ్ కోర్ట్ మాత్రమే కాదు, దెర్ ఇస్ అనదర్ రీజన్ ఆల్సో. ఇంకొక రీజన్ ఏంటి మ్యామ్? మీరు ఏవైతే ప్లెయింట్ ఫైల్ చేశారో వాటిల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, మీరు కొన్ని మిస్టేక్స్ చేశారు. చూడండి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ అమెజాన్ బాక్స్ అసలు నేను లోపల ఏముందో చూడలేదు, ఐటమ్స్ ఏమున్నాయో నాకు తెలీదు. నేను బాక్స్ ఓపెన్ చేయకుండానే దానిపైన ఉన్న అడ్రస్ చూసి చెప్పేయగలిగాను, ఇది నాకు కాదు, టవర్ 2 వేరే అడ్రస్ కు వెళ్లాల్సింది, ఇది నాది కాదు అని రాంగ్ కోర్ట్ అని ముందుగానే చెప్పేశాను. బట్ ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏదైతే ప్లెయింట్ లో ఉందో అది పైన ప్రాబ్లం కాదు. ప్లెయింట్ ఓపెన్ చేసి జడ్జ్ గారు ఆయన జుడిషియల్ మైండ్, వెన్ ద జడ్జ్ ఇస్ అప్లైయింగ్ ద జుడిషియల్ మైండ్, తెలిసింది ఈ ప్లెయింట్ లో కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ జరిగాయి. చిన్న చిట్కా మిస్టేక్స్ కాదు, యాక్చువల్ రియల్ డిఫెక్ట్స్, యాక్చువల్ రియల్ మిస్టేక్స్ జరిగాయి. మరి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో మీరు కరెక్ట్ గా విషయాలు రాయలేదు ఆ ప్లెయింట్ లో. అలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో తప్పులు రాసినప్పుడు, మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ప్లెయింట్ లో సరిగ్గా లేవని తెలిసినప్పుడు ఆ ప్లెయింట్ ని అంతా ఓకే అని కన్సిడర్ చేసి కేసులో నేను ముందరికైతే వెళ్ళలేను కదా. సో దట్ ఈస్ వెన్ వీ గో ఫర్ రిజెక్షన్ అన్నమాట. సో జడ్జెస్ రిజెక్షన్ ఎప్పుడు చేస్తారు? రియల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, రియల్ మిస్టేక్స్ ఉన్నప్పుడు. ఈ రియల్ మిస్టేక్స్ రియల్ డిఫెక్ట్స్ అంటే ఏంటి మ్యామ్?
అని అంటే 6 ఇంపార్టెంట్ గ్రౌండ్స్. ఇది నేను మీరు చెప్పింది కాదు, ఆర్ సమ్ జడ్జ్ చెప్పినవి కావు. ఆ 6 గ్రౌండ్స్ అంటే ఏంటి అనేవి ఆర్డర్ 7 రూల్ 11 ఆఫ్ సిపిసిలో ఆల్రెడీ రాసినవి. నా ఈ 6 గ్రౌండ్స్ ఏంటి అనేది ఒక్కసారి క్విక్ గా చూద్దాం. దీంట్లో వన్ ఆఫ్ ద గ్రౌండ్ వచ్చేసి బార్డ్ బై లా. ఒక కేసు మీరు ఫైల్ చేశారంట, కాకపోతే మీరు ఫైల్ చేసిన కేసు ఈజ్ యాక్చువల్లీ నాట్ వ్యాలిడ్ ఇన్ లా. నాట్ వ్యాలిడ్ ఇన్ లా అని అంటే ఇది చిన్న కాంప్లికేటెడ్ పాయింట్. కాంప్లికేటెడ్ ఏం కాదు, కొంచెం ఇండెప్త్ గా మనం స్టడీ చేస్తున్నాం. కాజ్ ఆఫ్ యాక్షన్ కంటే ముందర అసలు బార్డ్ బై లా అంటే మీనింగ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఒకవేళ కనుక ఎవరైనా ప్రిపరేషన్ జేసీజీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడైనా ఆర్ 4th 5th ఇయర్స్ లో ఇంటర్న్షిప్స్ చేసి లా కాలేజ్ లో నేను కొంచెం నేర్చుకోవాలి అనుకుంటున్న చాలా మంది స్టూడెంట్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టర్మినాలజీ లేకపోవడం వల్ల సెల్ఫ్ స్టడీలో చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. బార్డ్ బై లా అనే టర్మ్ చాలా సార్లు మీకు వస్తూ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటో నేను సింపుల్ గా చెప్తాను. బార్డ్ బై లా అని అంటే లాలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇటువంటి కొన్ని సందర్భాల్లో ఆర్ ఇటువంటి కండిషన్స్ లో మీరు కేసు ఫైల్ చేయకూడదు అని చెప్పి లా మిమ్మల్ని బార్ చేస్తుంది. లా ఏం చేస్తుంది? బార్ చేస్తుంది. కేసు ఫైల్ చేయొద్దు ఇటువంటి కేసెస్ లో అని చెప్పి. అటువంటి కేసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన లిమిటేషన్ యాక్ట్. మనకి ఏం యాక్ట్ ఉంది? లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ లో ఏం చెప్తారు? సపోజ్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రామిసరీ నోట్ ఉంది. ప్రామిసరీ నోట్ డ్యూ డేట్ నుంచి విత్ ఇన్ 3 years లోపల కనుక మీరు ఆ మనీ రికవర్ చేసుకోవడానికి కేసు వేయకపోతే లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా 3 years తర్వాత కేసు వేయలేరు అని లిమిటేషన్ యాక్ట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ బార్ అయింది. కేసు వేయొద్దు అని చెప్పి లాలోనే ఒక పాయింట్ వాళ్ళు రాశారు. ఈ పర్టిక్యులర్ కండిషన్ లో ఆర్ ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ముందుకు వెళ్ళి కేసు వేయకూడదు అని వాళ్ళే రాశారు లిమిటేషన్ యాక్ట్ లో. లిమిటేషన్ యాక్ట్ లో ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ప్రామిసరీ నోట్ గురించి. ఇలాగా సివిల్ కేసెస్, ఎన్నో టైప్ ఆఫ్ సివిల్ కేసెస్ ఉన్నాయి. అన్ని సివిల్ కేసెస్ కి వాళ్ళు ఒక పెద్ద చార్ట్, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇంత టైం కనుక గడిచిపోతే మీరు కేసు వేయకూడదు, కోర్టుకు వెళ్ళి కేసు వేయకూడదు అని. సో అలా ఎక్కడైతే లాయే మీరు కోర్టుకు వెళ్ళి కేసు వేయకూడదు అని చెప్తోందో, అయినా సరే ఒకవేళ మీరు వెళ్ళి ప్లెయింట్ వేస్తే అది బిగ్ మిస్టేకే కదా. ఇట్ ఈస్ అ బ్లండర్, ఇట్ ఈస్ అ మేజర్ డిఫెక్ట్. అలాంటి కేసెస్ లో బార్డ్ బై లా ఉండడం వలన ఏమవుతుంది? ఆ ప్లెయింట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ బార్డ్ బై లాకి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ సెక్షన్ 9 సిపిసి. సెక్షన్ 9 సిపిసిలో ఏమంటాం? సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సో ఎటువంటి కేసెస్ మనం సివిల్ కోర్ట్స్ లో వేయొచ్చు అనేది వాళ్ళు సెక్షన్ 9 లో చెప్పారు. సెక్షన్ 9 లో కొన్ని విషయాల గురించి చెప్పారు. ఇటువంటి కేసెస్ వేయకూడదు అని కూడా చెప్తున్నారు. ప్యూర్లీ రిలీజియస్ కేసెస్, ప్యూర్లీ కాస్ట్ బేస్డ్ కేసెస్ గురించి మనం అసలు సివిల్ కోర్ట్స్ కి వెళ్ళకూడదు అని వాళ్ళే చెప్పారు. సో బార్డ్ బై లా క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు, ఇలాంటి కేసెస్ కోసం మీరు అసలు కోర్టుకి రాకండి, సివిల్ కోర్ట్స్ కి రాకండి అని వాళ్ళే చెప్తున్నారు, లాలో చెప్తున్నారు. అయినా సరే మీరు కేసు వేశారు అనుకోండి, బార్డ్ బై లా అని చెప్పి అటువంటి ప్లెయింట్ ని మనం రిజెక్ట్ చేస్తాం. రైట్? దట్ ఈస్ వన్ పాయింట్. ఇట్స్ అ సీరియస్ మిస్టేక్. రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అనేవి సీరియస్ మిస్టేక్స్ ఆర్ మేజర్ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు. దట్ ఈస్ వన్ కేస్. అనదర్ కేసెస్ లాలో ఇచ్చినవి ఇవన్నీ కాజ్ ఆఫ్ యాక్షన్ లేనప్పుడు. నా ఇక్కడే కాజ్ ఆఫ్ యాక్షన్ అసలు అంటే ఏంటి అన్న ఒక క్లారిటీ మనకు ఉండాలి. సో లెట్ us క్విక్లీ డిస్కస్ దట్. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? చూడండి, కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే మన జీవితాల్లో ఎన్నో ఫ్యాక్ట్స్ అవుతూ ఉంటాయి. బట్ ప్రతి ఫ్యాక్ట్ నుంచి మనం కోర్టుకు వెళ్ళి ఒక కేసు వేసుకునే రైట్ మనకి రాదు. సింపుల్ గా చెప్తాను. ఒక ప్రామిసరీ నోట్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రామిసరీ నోట్ ప్రకారంగా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా 3 installments లో డబ్బులు మీకు వాపస్ వచ్చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి కరెక్ట్ గా డబ్బులు కట్టేశారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కి కూడా మీకు కరెక్ట్ గా డబ్బులు వచ్చేసాయి. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి మీకు అర్థమైంది, అజయ్ అన్న వాళ్ళు ఎవరైతే మీకు డబ్బులు కట్టాలో వాళ్ళు ఇప్పుడు కట్టట్లేదు అనేది ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ కి తెలిసింది. సో మీ దగ్గర నిజానికి కోర్టుకి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేసే రైట్ ఎప్పుడు వచ్చింది?
ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మిస్ అయింది కాబట్టి. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక రైట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో కోర్టుకు వెళ్ళడానికి, ఆ రైట్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అనేది కాజ్ ఆఫ్ యాక్షన్. అండ్ నిజానికి మన ప్లెయింట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ ని క్లియర్ గా రాయాలి. మనం కనుక హౌ టు డ్రాఫ్ట్ ప్రాపర్లీ, అసలు ప్లెయింట్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, రిటర్న్ స్టేట్మెంట్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఈ డిస్కషన్ కి వెళ్ళినప్పుడు కూడా నేను హైలైట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ప్లెయింట్ లో ఎప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ క్లియర్ గా కనిపిస్తూ రాయాలి. అసలు ఒరిజినల్ సిచ్యువేషన్ ఏంటి, బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎవరు ఎవరికి ఎప్పుడు ఏ డబ్బులు కట్టాలి, ఎవరి దగ్గర ఎటువంటి రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ ఎవరు వైలేట్ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఒక రైట్ ఉంది, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కి మీ దగ్గరికి డబ్బులు రావాలి, అజయ్ డబ్బులు ఇవ్వాలి అన్నారు. మీ దగ్గర ఉన్న రైట్ ని అజయ్ ఆ ఇన్స్టాల్మెంట్ మిస్ చేయడం వలన మీ రైట్ ని బ్రేక్ చేశాడు, మీ రైట్ ని వైలేట్ చేశాడు. అలా రైట్ వైలేట్ అయింది కాబట్టి అక్కడి నుంచి మీకు జస్టిస్ తీసుకోవడం కోసం కోర్టుకు వచ్చే ఇంకో కొత్త రైట్ స్టార్ట్ అయింది. దాన్నే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం. సో కాజ్ ఆఫ్ యాక్షన్ ని క్లియర్ గా కనిపించే విధంగా డ్రాఫ్టింగ్ అనేది ఉండాలి. మీరు కనుక ప్లెయింట్ ఫైల్ చేసేటప్పుడు ప్లెయింట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు అటువంటి కాజ్ ఆఫ్ యాక్షన్ డిస్క్లోజ్ చేయకుండా కాజ్ ఆఫ్ యాక్షన్ అర్థమయ్యే విధంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కనుక మీరు ప్లెయింట్ డ్రాఫ్ట్ చేస్తే కూడా వన్స్ అగైన్ యూ విల్ ఫేస్ అన్ ఇష్యూ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. సిమిలర్లీ ప్రతి సూట్ కి వాల్యుయేషన్ అనేది మనం చేయాలి. వాల్యుయేషన్ ఆఫ్ ద సూట్ ఆధారంగానే మనం కోర్ట్ ఫీజెస్ అవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగా సూట్ ని కనుక తక్కువ వాల్యూ అండర్ వాల్యుయేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ అయ్యారో, ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఉన్న రెగ్యులర్ సర్కిల్ వాల్యూ వచ్చేసి ఒక 50 lakh rupees అనుకోండి. బట్ మీ దగ్గర ఎంత రాశారు, అది ఓన్లీ 20 lakh rupees డిక్లేర్ చేసి మీరు 20 lakh rupees కి కోర్ట్ ఫీజు కడదాం అనుకుంటున్నారు అనుకోండి. then it is a serious problem, undervaluation. Similarly, sufficient amount of stamps, ఇక్కడ స్టాంపింగ్ అంటే కోర్ట్ ఫీజెస్, మనం కోర్ట్ ఫీజెస్ కూడా స్టాంప్స్ ద్వారా కడతామమ్మా. సో ఇలాగా ఇన్సఫిషియంట్ స్టాంపింగ్ అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కోర్ట్ ఫీజ్ కట్టకపోవడం, సఫిషియంట్ స్టాంప్ పేపర్ పైన ప్లెయింట్ ఫైల్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఆర్ ప్రొసీజరల్ ఎర్రర్స్, ప్లెయింట్ అనేది ఎప్పుడు డూప్లికేట్ లో ఫైల్ చేయాలి, లాలో ఆ విషయం రాసి ఉంటుంది అయినా సరే మీరు ఫైల్ చేయట్లేదు, ఆర్ ఆర్డర్ 7 రూల్ 9 లో ఉన్న ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో కావట్లేదు. సో ఇలాగా దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 6 రీజన్స్: barred by law, no cause of action clearly shown in the plaint, undervaluation, insufficient stamp duty 4, and procedural errors, డూప్లికేట్ లో ఫైల్ చేయకపోవడం, అలాగే ఆర్డర్ 7 రూల్ 9 ని ఫాలో అవ్వకపోవడం. ఇలా ఈ 6 పర్టికులర్ రీజన్స్ కనుక మీ ప్లెయింట్ లో కోర్టు వాళ్ళకి కనిపిస్తే అప్పుడు మర్యాదగా రిటర్న్ చేయడం కాదు, మొత్తాన్ని చించి పారేసి రిజెక్ట్ చేసేస్తారు, రిజెక్టెడ్ అని చెప్తారు. సో రిటర్న్ లో ఏమైంది, ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రొసీజరల్ ఇష్యూ, మీరు తప్ప అడ్రస్కి వచ్చారు, ఇదిగో మర్యాదగా ఆ అడ్రస్కి వెళ్ళండి అని గైడెన్స్ ఇస్తూ రూల్ 10A రూల్ 10B లో ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని పంపిస్తారు ఫర్ రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ కేసెస్. బట్ రిజెక్షన్ అలా కాదు. రిజెక్షన్ అంటే మీరు ఫైల్ చేసిన ప్లెయింటే తప్పు, అండ్ ఇది పైన చూసి చెప్పట్లేదు, ఆల్రెడీ కేసు మీ కోర్టు వారి ముందర కేసు వచ్చింది, జడ్జ్ చూసారు, యాక్చువల్గా కేసు లోపలికి వెళ్ళి చూసారు, అప్పుడే తెలిసింది లిమిటేషన్ యాక్ట్ అప్లై అవుతుందా లేదా, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉందా లేదా, వాల్యుయేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇవన్నీ విషయాలు పైన చూస్తే అర్థం కాదు. యాక్చువల్ గా జ్యుడిషియల్ మైండ్ అనేది కోర్టు వారు అప్లై చేసి చూస్తే అప్పుడు అర్థమైంది డిఫెక్ట్స్ ఉన్నాయి. ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆర్డర్ 7 రూల్ 11 లో చెప్పినటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి. సో అటువంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు లిమిటేషన్ పీరియడ్ దాటిపోయినా కాజ్ ఆఫ్ యాక్షన్ లేకుండా రావడం, ఆర్ ప్రొసీజర్ చెప్పింది ఫాలో అవ్వకపోవడం, ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేసేస్తారంటే మొత్తానికి కొట్టి పారేస్తారు. సో రిజెక్షన్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్ గా ఫైల్ చేసుకోవాలంతే, ఓల్డ్ థింక్ అయిపోయినట్టే, ఇంకేం మిగలలేదు, ఆల్రెడీ అయిపోయినట్టే. సో ఒకసారి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని క్విక్ గా రివైజ్ చేసుకొని ఈ లెక్చర్ ఆన్ దిస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఎండ్ చేద్దాం. మనం జేసీజేలో ఆన్సర్స్ రాసేటప్పుడు చూడండి, ఎవరైతే జేసీజేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఒక పాయింట్ చెప్తాను. అలాగే లా కాలేజ్లో మనకి మార్క్స్, నన్ను ఐ థింక్ యూట్యూబ్లో చాలా మంది అడిగారు స్టూడెంట్స్, మ్యామ్ మేము లా స్టూడెంట్స్ హౌ టు రైట్ ఆన్సర్స్ బెటర్, మేము ఇప్పటి నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాము,
మంచిగా అంటే బాగా ఆన్సర్స్ ఎలా బాగా రాస్తే మాకు మార్క్స్ పెరుగుతాయి యూనివర్సిటీలో అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వమని. సో ఫర్ దెమ్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ దిస్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం, మీరు నేర్చుకున్నది ఏదో మీ ఓన్ వర్డ్స్ లో రాస్తారు. ఆన్సర్ కంక్లూడ్ చేసేటప్పుడు రిజెక్షన్ వర్సెస్ రిటర్న్ అంటే ఒక కంపారిటివ్ టేబుల్ అనేది మీరు గీయాలి. ఆ కంపారిటివ్ టేబుల్లో ఇలా ఉన్న పాయింట్స్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు అనుకోండి, ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. చెప్పిన థియరీ ఎలాగా రాస్తారు, బట్ థియరీతో పాటు కంక్లూజన్ కి ఇలా ఒక చిన్న ట్యాబ్యులర్ ఫార్మాట్ లో కనుక మీరు ఉన్నవన్నీ రాస్తే కూడా చాలా మంచి మార్క్స్ వస్తాయమ్మా. చాలా ఓకే. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి, మనం క్విక్ గా రివిజన్ చేసుకుందాము. మరి రిటర్న్ ఆఫ్ ప్లేంట్ అంటే ఆర్డర్ 7 లో చూసాం. ఆర్డర్ 7 రూల్ 10A 10B. రిజెక్షన్ అంటే ఏంటి, ఆర్డర్ 7 రూల్ 11 లో మనం చదువుకున్న పాయింట్. ఎటువంటి స్టేజ్ లో అంటే అట్ విచ్ స్టేజ్ రిటర్న్ అనేది, అట్ ద వెరీ వెరీ బిగినింగ్ స్టేజ్. అసలు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అని చూసే బిగినింగ్ స్టేజ్ లో రిటర్న్ జరుగుతుంది. రిజెక్షన్ అంటే ఆల్రెడీ జ్యుడిషియల్ మైండ్ ఇస్ అప్లైడ్, ఆల్రెడీ కేసుని టేకప్ చేసి చూస్తున్నారు. ఓకే, ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ అప్ ద కేస్. ఇప్పుడు ఎవిడెన్స్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది లిమిటేషన్ యాక్ట్, మేబీ లిమిటేషన్ యాక్ట్ వలన ఇది బార్డ్ అని, ఆర్ కేసు టేకప్ చేసి యాక్చువల్ గా చూస్తున్నప్పుడు కదా జడ్జ్ వాళ్ళకి అర్థమైంది బికాస్ ఆఫ్ సమ్ అదర్ లా ఇట్ ఇస్ బార్డ్ అని. సో ఇది జ్యుడిషియల్ కాగ్నిజెన్స్ ఆల్రెడీ తీసేసుకున్న స్టేజ్ అనమాట. నేచర్ ఆఫ్ డిఫెక్ట్, రిటర్న్ అనేది ఓన్లీ ప్రొసీజరల్ ఇష్యూ అనమాట. వేరే కోర్టుకు వెళ్ళాలి, ఈ కోర్టుకు వచ్చారు అంతే. దిస్ ఇస్ నాట్ వెరీ సీరియస్. నేచర్ ఆఫ్ డిఫెక్ట్ లో ఇట్ ఈస్ నాట్ వెరీ సీరియస్, అందుకని రిటర్న్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే ప్లేంట్ ని వేరే కోర్టులో ఫైల్ చేయొచ్చు. బట్ రిజెక్షన్ అంటే యాక్చువల్ గా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అర్థం. యాజ్ ఇట్ ఇస్ అదే ప్లేంట్ ని మళ్ళీ ఇంకొకసారి ఫైల్ చేయడం కుదరదు, రైట్? సో కోర్ట్ యాక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ అంటే మర్యాదగా రిటర్న్ చేసేస్తుంది. రిజెక్షన్ అంటే ఇట్ ఈస్ లైక్ కేస్ హ్యాస్ ఎండెడ్, ఆ కేస్ ఎండ్ అయిపోయింది, డిస్మిస్ అయిపోయింది, రిజెక్టెడ్ అయిపోయింది, ప్లేంట్ ఈస్ రిజెక్టెడ్. సో ఫైనల్ ఆర్డర్ ఏదైతే వస్తుందో రిజెక్షన్ కేసెస్ లో క్లియర్ గా అదే రాసొస్తుంది, కేస్ ఈస్ రిజెక్టెడ్, ద ప్లేంట్ ఈస్ రిజెక్టెడ్ ఫర్ దిస్ రీజన్ అని చాలా క్లియర్ గా ప్లేంట్ రిజెక్టెడ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే అడిగే క్వశ్చన్ ఇది. రిటర్న్ ఆఫ్ ప్లేంట్ ని మనం డిగ్రీగా కన్సిడర్ చేస్తామా? నో, రిటర్న్ ఆఫ్ ప్లేంట్ ఇస్ నాట్ అ డిగ్రీ. రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్, ఎస్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ డిగ్రీ. రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ ని డిగ్రీగా ఎందుకు కన్సిడర్ చేస్తాం, ఎందుకు అంటే కొంచెం ఇన్డెప్త్ ఇంటర్లింకింగ్ పాయింట్ చెప్తున్నాను. మన సెక్షన్ 2 లో డిగ్రీ ఒక డెఫినేషన్ ఉంది. సెక్షన్ 2 సబ్ క్లాస్ 2 లో డిగ్రీ అనే డెఫినేషన్ సిపిసిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సిపిసిలో? సెక్షన్ 2 సబ్ క్లాస్ 2 లో సిపిసిలో డిగ్రీ ఒక డెఫినేషన్ ఉంటుంది. దాంట్లోనే స్పెసిఫిక్ గా రాశారు. ఏమని రాశారు? రిజెక్షన్ అయితే, ప్లెయింట్ యొక్క రిజెక్షన్ అయితే అది డిగ్రీగా కన్సిడర్ చేస్తాము అని రాశారు. రిటర్న్ కి కన్సిడర్ చెయ్యము. డిగ్రీకి రిజెక్షన్ అని ఎందుకు కన్సిడర్ చేస్తామని, జ్యుడిషియల్ మైండ్ ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత వచ్చే స్టేజ్ కాబట్టి డిగ్రీలో రిజెక్షన్ అని మనం చెప్తాం. ఓకే, మిగతా వాటికి మనం అందుకనే చెప్పాం. అపీలబుల్, నాట్ అపీలబుల్. నో, దిస్ ఇస్ నాట్ అపీలబుల్. ఎందుకు అంటే ఇది డిగ్రీ కాదు, డిగ్రీ కానప్పుడు అపీల్ ఉండదు. ఇది అపీలబుల్ అంటే ఎస్ డిగ్రీ కాబట్టి దిస్ ఇస్ ఆల్సో అపీలబుల్. రెస్ జ్యూడికాటా అప్లై అవుతుందా అంటే నో, ఇక్కడ రెస్ జ్యూడికాటా అప్లై అవుతుందా అంటే ఎస్. సో దీస్ ఆర్ లాస్ట్ పాయింట్స్ కొంచెం కాంప్లికేటెడ్. ఈ పాయింట్స్ ఆర్ లిటిల్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు, బట్ ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద ఎసెన్స్. రిటర్న్ అంటే పైన తప్పులు ఉన్నాయి, ప్రొసీజర్ మాత్రమే తప్పు ఉంది కాబట్టి కోర్టు వారు దాన్ని వేరే కోర్టుకి పంపించేస్తున్నారు, అది రిటర్న్. రిజెక్షన్ అంటే బాగా సీరియస్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ తో కంటిన్యూ చేయలేము. రిటర్న్ అయినప్పుడు ఏం చేయాలి మ్యామ్ అని అంటే, ఆ కేసు ఎండ్ అయిపోయింది అనమాట, మీరు ఫైల్ చేసిన కేసు ఎండ్ అయిపోయింది. మళ్ళీ కావాలి అంటే న్యూ ప్లెయింట్ అటువంటి మిస్టేక్స్ లేకుండా మళ్ళీ ఫ్రెష్ గా డ్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ కావాలి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ద టైం, ఐ మీన్ లిమిటేషన్ యాక్ట్ అలౌ చేస్తే మళ్ళీ ఫ్రెష్ ప్లెయింట్, న్యూ డ్రాఫ్టింగ్ అవి చేసుకొని కొత్త నంబర్తో కొత్తగా మళ్ళీ ప్లెయింట్ అనేది ఫైల్ చేయాలి, రిజెక్షన్ అయిపోతే. రిటర్న్ లో అలా కాదు, అదే దాన్ని ఇంకో కోర్టుకు వెళ్ళి వేస్తే సరిపోతుంది. రిజెక్షన్ ఇస్ వెరీ సీరియస్, అందుకనే రిజెక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ సీరియస్. అండ్ రాసుకోండి కావాలంటే, రిజెక్షన్ ఇస్
వెరీ సీరియస్. సో ఇటువంటి కేసెస్లో మళ్ళీ ఇఫ్ యూ వాంట్ ఫ్రెష్గా ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ కొత్త నంబర్తో కొత్త ప్లేన్తో కేస్ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఐ హోప్ యూ గాట్ గుడ్ ఐడియా త్రూ దిస్ ఇన్ డెప్త్ లెక్చర్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ప్లేంట్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్టయితే కానూన్ పండిట్ తెలుగుకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లీగల్ అప్డేట్స్, అలాగే ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్ని నేను మీతో ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్.